అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు భరోసా కోతలకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? కేవలం సేద్యం చేసే భూములకే పెట్టుబడి సాయం అందిస్తుందా? 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకే రైతు భరోసా వస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. అంతేకాదు, ఇలా చేస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు 11,550 కోట్ల ఆదా అవుతుందని అంచనా వేస్తుంది రేవంత్ సర్కార్. రైతు భరోసా పథకం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే సీజన్ నుంచి కేవలం సాగు భూములకే పెట్టుబడి సాయం అందిస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. అసలు రాష్ట్రంలో ఉన్న సాగు భూమి ఎంత, బీడు భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు గుట్టలు ఉన్న భూముల వివరాలేంటి అని లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బందిని సైతం రంగంలోకి దిప్పనుంది. ఇక రైతు బంధు లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 1.52 కోట్ల ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 22.55 లక్షలు. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 62.34 లక్షల మంది. అంటే గుంట నుంచి 5 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 84.89 లక్షలు. వీరి వద్ద దాదాపు 1 కోటి ఎకరాల భూమి ఉంది. అటు 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 6.65 లక్షల మంది కాగా వీరి వద్ద ఏకంగా 52 లక్షల ఎకరాల భూమి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు భూములతో పాటు బీడు భూములు ఉన్న రైతులకు సైతం రైతు భరోసా ఇచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే చాలు, వ్యవసాయం చేయకపోయినా కొండలు గుట్టలు ఉన్నా పెట్టుబడి సాయం అందింది. అంతేకాదు, సుమారు 25.5 లక్షల ఎకరాల బీడు భూములకు కూడా రైతు బంధు నిధులు అందినట్టు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా రైతు భరోసాను అమలు చేసిందని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. కేవలం సాగు భూములకే పెట్టుబడి సాయం అందించాలని, అందులోనూ 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా వర్తింప చేయాలని భావిస్తోంది. 5 ఎకరాలకి పరిమితం చేస్తే ఏటా 7,800 కోట్లు బీడు భూములు, కొండలు గుట్టలు ఉన్న భూములను తీసేస్తే మరో 3,750 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని అంచనా వేస్తుంది. దీనివల్ల పథకంలో నిధుల వృధాను పెద్ద ఎత్తున అరికట్టవచ్చని భావిస్తోంది. ఈ మిగులు నిధులతోనే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది రేవంత్ సర్కార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.